ఆయుధ ప్రదర్శనలో భాగంగా షీ జిన్పింగ్ తో పాటు పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆ ప్రోగ్రాం తర్వాత పుతిన్ కిమ్ భేటయ్యారు. అండ్ ఆ తర్వాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి. భేటీ అనంతరం పుతిన్ కిమ్ వెళ్లిపోగానే వారు కూర్చున్న ప్రదేశం వద్దకు వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చారు. ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తెగ తొడిచేశారు. అండ్ ఆ అధ్యక్షుడికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా మొత్తం క్లీన్ చేశారు. అతను తాకిన ఫర్నిచర్ని క్లీన్ చేశారు. అలాగే అతను వాడిన గ్లాస్ని చాలా జాగ్రత్తగా ట్రేలో పెట్టి తీసుకెళ్ళిపోయారు. సో ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లేకుండా ఆయన డిఎన్ఏ ఎవరికి చిక్కకుండా ఉండేందుకే ఇలా వ్యవహరించారని సమాచారం. సో తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు చిక్కకుండా ప్రపంచ నేతలు ఇలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. యుక్రెయిన్తో యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఇటీవల అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్. సో ఆయన కూడా అప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. పుతిన్ మల వ్యర్థాలను తీసుకువెళ్ళడానికి కూడా ప్రత్యేకంగా ఒక సూట్ కేసును ఆయన బాడీ గార్డ్స్ మెయింటైన్ చేశారు. సో ఆ పూప్ సూట్ కేసులో వాటిని సేకరిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.